ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఈ వారం అంతా ఎన్నో సంగతులలో మీరు చేసిన సహాయమును బట్టి మీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించుడి కొరకై, నీ సన్నిధికి చేరి వచ్చిన బిడ్డల కొరకై నీ కొందనములు. వారిని దీవిస్తురండి. వారి ఆసక్తిని బట్టి, వారి విశ్వాసమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావాల్సిన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వారిని త్వరపెట్టి మీ సన్నిధికి నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. మా సమయం అంతా దేవునికరంగా ఉంచుతురండి. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా అత్తయ్య కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయము మీరు ఆమెను పిలుచుకున్న దాన్ని బట్టి మీ కొందనములు. విడిపడిన కుటుంబస్తులందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. భూస్థాపన కార్యక్రమం కూడా మరి చక్కగా నీకు మహిమకరంగా జరుగుడు కొరకై సహాయపడుతురండి. వాతావరణం అనుకూలపరుస్తురండి. బిడ్డలు బయలుదేరి దారిలో ఉన్నారు. వారికి కూడా క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. ఈ వాతావరణాన్ని బట్టి ఎన్నో చోట్ల మరి రహదారులు సరిగా లేవు. అయితే మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మకమైన దేవా, నీకే వందనములు. సమస్తము చక్కగా మరి జరుగుడు సహాయపడుతురండి. సమకూడి జరిగిస్తారమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అనుబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరు వారికి సహాయపడుతురండి. నడదోడు బేతనీయ అనుబంధ సంఘాల కొరకే నీకు వందనం. మీ దాసుడు నడదోడు బేతనీయులు నిలబడి ఉంటుండగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. బ్రాహ్మణగూడెం బేతేరు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసు ప్రభాకర్ గారిని వాడుకుంటారండి. సన్ని విషయమై నీ అపారమైన కృపను విస్తరింపజేస్తారండి. లక్ష్మీపురం శాలిము అనుబంధ సంఘాలకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు ఉబేద్ గారు రాకపోకల్లో తోడైనండి. పరిచర్య అంతటిలో మీ సహాయం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారా ప్రభా. దేవరపల్లి అలసిద్ధేశ్వరులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడుతున్న ఈ పాత్రలను అభిషేకించి నీ మహిమాధ్యం వాడుకుంటాను. చినకొండేపూడి గెలగాలు రేహబోతులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు తామసరని జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతున్నాను. ప్రాముఖ్యంగా అక్టోబర్ 4-5 తారీఖుల్లో అక్కడ జరగవలసిన యూత్ రిట్రీట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుని హస్తాలను బలపరిచి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. నమ్మకమైన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాము. మీరే మీ సహాయం అనుగ్రహిస్తారని కృప చూపిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజమండ్రి రేవబోతు అనుబంధ సంఘాలకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. కృప చూపిస్తున్నాను. ఇలాగూ మరి ఆయా చోట్ల నిలబడుతున్న మీ దైవ దాసులకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. తనకు బెత్లెహేముకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసు ప్రదీప్ గారిని జ్ఞాపకం చేసుకున్నాండి. తనకు బెరాకాను అనుకుని జరుగుతున్న పరిచర్యకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేవారం సియోను అనుకుని జరుగుతున్న పరిచర్యకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ హెబ్రోను అనుకుని ప్రపంచం నలుమూల జరుగుతున్న పరిచర్యకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. హెబ్రోను మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. వారితో పాటు స్థానికంగా షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్కి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తురండి ప్రభా. మరి ప్రారంభం ముగింపు మీరేండు సహాయపడుతురండి. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము, ఆరాధన వర్తమాన సమయము, ఆరాధించే సమయము, నీ బల చుట్టూ చేరకపోవడము, మీరు మాకు ఇచ్చే హెచ్చరికలు, నీ బల చుట్టూ చేరే సమయము, కానుక సమయము, చోటు ప్రార్థన,
సండే స్కూల్ పరిచయం అన్నింటిలో కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. మీ సహాయం లేనిదే మేమేమి చేయలేం. ప్రభు నన్ను బలపరుస్తారండి. నీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్లో నిదాసుడు విజయ్ కుమార్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు కొందరు మీకు సంపూర్ణ ఆరోగ్యం క్షేమము దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎవరైతే వింటా ఉన్నారో కాన్ఫరెన్స్లో వారందరూ జ్ఞాపకం చేసుకునండి, నేను ఆరాధించుకు సహాయపడుతున్నాను. మెట్టుకు మా సమయం అంతా దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూలమైన రక్తపుష్పములు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 54. పాట సంఖ్య 54. కొండల్లా తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశములా సృజించిన, భూమి ఆకాశములా సృజించిన యెహోవా వలన సాయము కల్గును, యెహోవా వలన సాయము కల్గును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదముతో త్రిల్లనియాడు, నీ పాదముతో త్రిల్లనియాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తట్టు కనులెత్తు, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును. క్రుడి ప్రక్క నీడగా నుండును, క్రుడి ప్రక్క నీడగా నుండును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును,
నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైన రాకుండా, ఎట్టి అపాయమైన రాకుండా, ఆయన నీ ప్రాణము కాపాడును. ఆయన నీ ప్రాణము కాపాడును. కొండల తట్టు నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని, రకపోకాలందు నిన్ను కాపాడును. రకపోకాలందు నిన్ను కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. నూతన నిబంధనలో 108వ పేజీ. మీ అమ్మకి ఫోన్. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, స్తుతిస్తూ ఉన్నాం. పాట ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి మీకు అన్నాం. ఈ సమయంలో చదువుబడిన లేఖన భాగముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారండి. మా విధేయత, మా పాపములను క్షమిస్తురండి. ప్రభా, నీ ప్రజల కొరకై ఏమి సిద్ధపరిచావో దాన్ని నోటి నుంచి నీ ప్రజలు పంపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని. ప్రభునందు ప్రేమింటి వారులారా, శుక్రవారము ఈ వచనం మీద మనము ప్రార్థన కొరకై వర్తమానం చూసాం. ఆత్మతో నిండుకుని వారి యొక్క జీవితాలు. ఈ దినం కూడా ఇదే వచనాన్ని మనము
ధ్యానిస్తాం. ఏమి? ఆత్మ తర్వాత ఏముంది? జ్ఞానము. మానవ జీవితంలో ఈ జ్ఞానం అనేది ఎంతైనా అవసరం. అయితే ఇది భౌతికమైన దాని కొరకు కాక ఆయన పని కొరకు వాడబడే జ్ఞానం ఉంటే మనకేంటంట? మంచిది. మన మన కొరకు కాదు, ఆయన కొరకు వాడబడేటువంటి జ్ఞానం. ఉదాహరణకు మనము సొలొమోనుని గనక చూడగలిగితే రాజుల మాడి గ్రంథము 3వ అధ్యాయం, రాజుల మాడి గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు. ఇదే జ్ఞానం. ఇది ఏ జ్ఞానం? ఇది దైవ జ్ఞానం. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం. ఇది మానవుడికి అవసరం. ఈ జ్ఞానంతో నిండుకుని వాడిని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఈ జ్ఞానము మానవుడికి ఎంతైనా అవసరం. భౌతికమైన జ్ఞానము ఉంటే మంచిదే. అయితే దైవికమైన జ్ఞానం, ఇప్పుడు ఈ సొలొమోను కలిగి ఉన్న జ్ఞానము ఏ జ్ఞానం? ఇది దైవ జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానమును బట్టి తీర్పు ఎట్లా ఉంది? తీర్పు ఎట్లా ఉంది కదా మనం చూడగలిగితే ఎంత సత్యం ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే అది చీకటిలో జరిగినటువంటి కార్యం. పుట్టిన బిడ్డలు ఆనవాళ్ళు లేదు, తల్లికి తెలుసు, కానీ బయట వారికి ఎవరు కూడా ఏం చేయదు, తెలియదు. వారు ఏమంటున్నారు? ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ. ఇప్పుడు చూడండి, దైవ జ్ఞానం కలిగిన వాడు ఏం చేశాడు? సరైన రీతిగా తీర్పు తీర్చినాడు. అందుకనే జనులందరూ ఏం చేశారు? ఆయన తీర్పు విని, చూడండి ఆ మాట చదవండి, 3:28. అంతటి ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి. అది ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో నేను కూడా ఈ జ్ఞానము, దైవ జ్ఞానము మనం చూసేసరికి ప్రజలకు ఏం కనపడాలా? ఇది భౌతికమైన దానితో మనం ఏం చేయకూడదు? పోల్చకూడదు. దైవ జ్ఞానము నొందిన వారని అతనికి ఏం చేశారు? గ్రహించారు, భయపడ్డారు. నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, ఈ జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం ఇది? దైవ జ్ఞానం. దీంతో నిండుకో. నువ్వు భౌతికమైన జ్ఞానంతో కాదు, దైవికమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఉంటే మానవ జీవితంలో ఏంటి లాభం? మొదటిదేంటి? ఆయన తీర్పు ఎట్లా ఉంది? న్యాయంగా ఉంది, సరైనదిగా ఉంది. చూడండి, ఇంకా ముందు చూస్తాం. 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానము గూర్చిన వినిన భూపతులు అందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు, ప్రభునందు ప్రేమించే వారులారా, ఎవరి దగ్గరికి వచ్చారు? సొలొమోను దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మరి మానవులకు అందరికీ జ్ఞానం ఉంటుంది కదా, ఎంతో కొంత. నీకు కొంత ఉంటే, నీకు ఎక్కువ ఉంటే నాకు కొంత ఉంటుంది. జ్ఞానం లేని వాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడు ఉన్నాడు? మరి ఇలా లేదా జ్ఞానము? భూపతులందరూ కూడా, మనుషులందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభునందు ప్రేమించే వారులారా, అంటే ఆ జ్ఞానం ఎట్లాంటిదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జ్ఞానంతో నిండుకుంటే అనేకులు నీ ద్వారా ఏమవుతారు? రక్షణలోకి వస్తారు. ఇప్పుడు భూపతులందరూ, మనుషులందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? ఎందుకు వచ్చారు సొలొమోను దగ్గరికి? ఆయన జ్ఞానము దేంతో నిండుకున్నాడు? ఇది దేవుని అడిగి సంపాదించుకున్నది. ఆయన దేవుని అడిగి ఏం చేశాడు? ఆయన సంపాదించుకున్నాడు. నీ
నేను కూడా దేవుణ్ణి జ్ఞానం అడగట్లా. ఏమడుగుతున్నాం? డబ్బు అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? ఇల్లు అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? మంచి సుఖవంతమైన స్థితి అడుగుతూ ఉన్నాం. ఏమడుగుతా ఉన్నాం? మంచి క్లాసులో పాస్ అవ్వాలని అడుగుతూ ఉన్నాం. అయితే జ్ఞానం అడిగాను అనుకోండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఇవన్నీ ఏం చేస్తాయి? వెనక్కి వస్తాయి. సొలొమోను జ్ఞానమే అడిగాడు, వెనకేం వచ్చినాయి? డబ్బు వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, పేరు వచ్చింది, దీర్ఘాయు వచ్చింది, ఇంకేం వచ్చినాయి? నెమ్మది వచ్చింది. ఇవన్నీ దేంట్లో ఇముడు ఉన్నాయి? ఇవన్నీ దేంట్లో ఇముడు ఉన్నాయి? జ్ఞానంలో ఇముడు ఉన్నాయి. మరి ఆ జ్ఞానము మనం ఏం చేయట్లేదు? కోరుకోవట్లే. మనము జ్ఞానముతో నిండుకోవాలి. సొలొమోను దేవుని దగ్గర అడిగాడు, యా జ్ఞానం ఇవ్వయ్యా. అది కూడా ఆయన ప్రజల కొరకు, ఆయన కొరకు కాదు. మనం అడుగుతాం, మన కొరకు అడుగుతాం. ఏదైనా అక్కర వచ్చిందనుకోండి, ప్రభు తగిన జ్ఞానం అయ్యి దీంట్లోంచి బయటపడేటట్టు, దీంట్లో నష్టం లేకుండా ఉండేటట్టు, దీంట్లో లాభదాయకంగా జరిగినట్లు ఏమివ్వాలా? జ్ఞానమే. ఇప్పుడు సొలొమోను అడగవచ్చు, దేవుడు అడగమన్నాడు. సొలొమోను ఈ ఈ చుట్టుపక్కల ఉన్న రాజును జయించడానికి జ్ఞానమే అడిగాడా? లేకపోతే అందరికంటే అధికమైన డబ్బు సంపాదించుడు జ్ఞానమే అడిగాడా? ఏమడిగాడు? నీ ప్రజల కొరకాయ, వారి క్షేమము కొరకాయ, వారికి చక్కగా న్యాయము తీర్చుడి కొరకాయ అడిగాడు. ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేసిందంటే అన్నిటినీ వెనకాల పెట్టుకుని తెచ్చింది. జ్ఞానం ఉండాలి. అడుగుతున్నావా? ఒకసారి చెప్పాను ఒక రాజుగారి యొక్క కథ. ఓ రాజుగారు తన రాజ్యంలో తన పుట్టినరోజుకి దండోరా వేయించాడంట. ఏమని? నా రాజ్యంలో నా పుట్టినరోజు రోజున కోట ద్వారాలు తెరవబడతాయి, ఏది కావాలితే అది ఏం చేయొచ్చు? తీసిపోవచ్చు. అప్పుడు ఆయనకు వారసులు లేరంట. వారసులు లేరు. ఎందుకు మనం ఏం చేసుకుంటాం? ఈ రత్నాలు, ఈ మాణిక్యాలు, ఈ డబ్బు, బంగారం, వెండి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే ప్రకటన చేశాడు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని. ప్రజలు ఏం చేస్తలే? నిద్రపోవట్లే. రోజు అలా అనుకున్న రోజు రానే వచ్చింది. వస్తుందా రాదా? నువ్వు ఆగినా కానీ అదేం చేయదు, ఆగదు. సమయం ఆగదు. సమయము దైవ చిత్తానుసారంగా ఏం చేస్తుంది? నడుస్తూనే ఉంటుంది. ఆ రోజు వచ్చేసింది. అప్పుడు అందరూ బయలుదేరిపోయారు. ఎవడికి దొరికిన వస్తువు, ఎవడికి దొరికిన బంగారం, ఎవడికి దొరికిన డబ్బు, ఎవడికి దొరికిన వజ్రం అని ఏం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చినాడు. ఒక ఆయన వచ్చి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. రాజుగారి నుంచితే ఆయన ఎందుకే ఏం కావాలతాయి పట్టుపో, ఏం కావాలతాయి పట్టు. ఇప్పుడు ఆయన అన్నాడంట, రాజుగారు నాకెవరు కావాలా? మీరే. నాకెవరు కావాలా? మీరే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇప్పుడు రాజుగారు ఎవరికి? ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే కోటలో ఏదైనా, కోటలో ఎవరున్నారు? రాజుగారు కూడా ఉన్నాడు. అప్పుడు అందరూ డబ్బు పట్టుకెళ్ళారు, అందరూ బంగారం పట్టుకెళ్ళారు, అందరూ వజ్రాలు పట్టుకెళ్ళారు, అందరూ వెండి పట్టుకెళ్ళారు, అందరూ మంచి మంచి వస్తువులు పట్టుకెళ్ళారు. కొన్ని రోజులకి ఏమి లేవయ్యాయి, కనపడలా. డబ్బు అయిపోయింది. ఒకవేళ బంగారం తెచ్చుకున్నాడేమో, ఉన్నదో దొంగిలించేశాడు ఎవరైనా కదా. అయితే ఆయనకేముందో తెలుసా? ఆయన అన్నాడంట, అయ్యా ఎవ్వరు నన్ను కోరుకోలేదు, అయితే నన్ను కోరుకున్న వాడికి ఏముంది? ఈ రాజ్యమే. నా తర్వాత మరి ఆయనకి పిల్లలు లేరు కదా, నా తర్వాత వారసుడు ఎవడు? నన్ను ఎవరు కోరుకుంటే వాడే. ఇప్పుడు ఈ జ్ఞానము ఏం చేసింది? ప్రభునందు ప్రేమింటి వాడారా, సొలొమోనుకున్న జ్ఞానం కనుక నువ్వు చూడగలిగితే ఇది దైవికమైన జ్ఞానం, భౌతికమైన జ్ఞానము కాదు. అందుకనే 4:34 ఆ మాట ఏమంటాడు? భూపతులందరూ, మనుషులందరూ ఆయన జ్ఞానవాక్కు వినుటకు ఏం చేశారు? వచ్చారు అని జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఈ జ్ఞానము దేవుని అడుగు, ప్రభా నీ పనికి ఉపయోగించే జ్ఞానం, నా డబ్బు సంపాదనకు ఉపయోగించే జ్ఞానం కాదు. చూడండి, ఇంక ముందుకు రాజుల మాటి గ్రంథము
11వ అధ్యాయం 41 వచ్చిన రాజుల మొదటి గ్రంథం 11 చదవండి. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతటిని గూర్చి, అతడు జ్ఞానమును గూర్చి, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు ఎక్కడ రాయబడింది? మాటలు ఎక్కడ రాయబడింది? గ్రంథమందు రాయబడ్డాయి. ప్రభునందు ప్రేమింటి వారులారా, గ్రంథమందు రాయాలంటే ఏ పేర్లు రాస్తారు? ఇప్పుడు మోషే పేరు ఎక్కడ ఉంది చెప్పండి? ఉందా లేదా? ఆయన ఏమన్నాడు? నువ్వు కనుక ఈ పని చేస్తే నువ్వు రాసిన జీవ గ్రంథంలో నా పేరు ఏం చేయాలా? తుడిచిపెట్టేయాలా. ఎక్కడున్నది? జీవ గ్రంథంలో ఉంది. ఇప్పుడు గ్రంథమందు ఏం చేయబడ్డాయి? ఆయన చేసిన పనులు రాయబడ్డాయి. చదువుతా ఉన్నావా? ఈ లోకంలో అనేకమైనవి సంపాదించిన వాడి పేరు ఏం చేయదు? రాయబడదు. అనేకమైన వాటిని సంపాదించే పేరు ఏం చేయబడదు. కానీ సొలొమోను యొక్క జ్ఞానం బట్టి, దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఏమైందంటే ఏమైంది? గ్రంథమందు ఆయన చేసిన పనులు ఏం చేయబడ్డాయి? అది ఆ జ్ఞానం కావాలి. చూడండి, ఇంకోటి చూస్తాం, చూసి ముగిస్తాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతడికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా సమాధానం. ఈ జ్ఞానం ఏం చేసింది? ఆయనకు సమాధానం తెచ్చింది కదా. ఎంత ఉన్నా సమాధానం లేదనుకో. భార్య భర్త ఇద్దరు షాపింగ్కి పోయి వస్తా ఇంకేమి వండుకుంటాములే అని ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నారు అనుకో. ఏం తెచ్చుకున్నారు? బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని తినే సమయంలో ఇద్దరికి ఏముండాలా? సమాధానం ఉండాలి. అప్పుడు చిన్న తగు వచ్చింది. ఏ తగు? నేను పలానా కొనమంటే నువ్వు కొనలా. ఇప్పుడు వారి మధ్య ఏం పోయింది? తినడానికి ఏముంది? మంచి భోజనం ఉంది, కానీ సమాధానం లేని కారణాన్ని బట్టి ఏమైపోయింది? అందుకే దేవుడు అన్నాడు, సమాధానం వెతికి దాన్ని ఏం చేయాలి మనము అంటాడు. మనం సమాధానం వెతకం. ఏం వెతుకుతాం? పోట్లాట వెతుకుతాం. ఎవరితో గొడవ పడాలంటే మన తర్వాతే. ఏం వెతుకుతాం? సమాధానం వెతకాల. నువ్వు సమాధానం వెతికావు అనుకో, భూమి మీద నీకంటే భాగ్యవంతుడు ఎవరు ఉండరు. అవుతా ఉన్నావా? ఆ సమాధానం లేదనుకో, ఎన్నున్నా ఏమిటి? ఎన్నున్నా అన్నీ వ్యర్థమే కదా. అందుకే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క. నెమ్మది లేకుండా ఎంత ఉంది? విస్తారమైన ధనం ఉంది. ఆయన ఫ్రై పీస్ బిర్యానీ తెప్పించవచ్చు, మగ తెప్పించగలడు, జాయింట్ బిర్యానీ ఎన్నైనా తెప్పించగలడు. కానీ ఇంట్లో ఏం లేదు. మరి సమాధానం లేదు, ఇంకేం తింటారు? సమాధానం ఉండదనుకో, ఒకటి రొట్టె మొక్కే. నీకు సగం, నాకు సగం, చాలు. ఇంకా ఎలా ఉంటుంది? అందుకనే కుటుంబాలలో ఏం కావాలా? ఈ సమాధానం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంటే, దైవికమైన జ్ఞానం ఉంటే. కుటుంబంలో సమాధానం కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. పోట్లాడు కొరకు కాదు. ఒక మెట్టు నువ్వే తగ్గు, ఏమి నష్టంలే. కొంతమంది ఏం చేయాలంటే తగ్గక ఏముండదు, వారి మధ్యన సమాధానం ఉండదు కదా. తగ్గక ఏముండదు, సమాధానం ఉండదు. ఎవడు తగ్గుతాడో దేవుడు ఆడిని ఏం చేస్తాడు. ఒకవేళ నీకు అది తెలిగిపోవచ్చు, కానీ ఒక దినాన్న ఏం చేస్తావు? చూస్తావు ఆ సంగతి. ఎంతోమంది తగ్గరు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, వారు ఏమి సంపాదించలేరు. తగ్గరు, కానీ వారు ఏమేం చేయరు?
సంపాదించలేరు. తగ్గినోడే సంపాదిస్తాడు. పరిసేయుడు తగ్గలే, సొంకరి తగ్గాడు. పరిసేయుడు ఏమైనా సంపాదించాడా? చెప్పండి, ఏమైనా సంపాదించాడు? లేదు. పరిసేయుడు చేసినంత అర్థం అయిపోయి. ఎందుకు తగ్గలేదు కదా. ఆ సొంకరన్నోడు ఏం చేయలే. ఏమైనా చేశాడా? ఉపవాసం ఉన్నాడా? 10వ భాగం ఇచ్చాడా? ఏమలా. కానీ ఏం చేశాడు? ప్రభా, నా బ్రతికిది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, సమాధానం కొరకు నువ్వేం చేయాలా? ప్రోకలాడా. భూమి మీద ఎవరితో అయినా ఏం చేయాలా? ఒకవేళ ఆడి నీతో లేకపోతే దానికి మనం ఏం చేయలేం. అందుకే అన్నాడు దేవుడు, సఖ్యమైతే భూమి మీద అందరితో ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి. సఖ్యమైతే కొంతమంది ఉంటారు, వారి లాభం కొరకు మనతో ఏం చేస్తారు? పోట్లాడి పెట్టుకుంటారు. వారి లాభం కొరకు మనల్ని నష్టపెడతారు. వారి లాభం కొరకు మనతో సమాధానంగా ఉండరు. దానికి మనం ఏం చేయలేం. వాడికి దేవుడే తెరపరి. నేను ఈ జ్ఞానము ఏం చేస్తుంది? మనకి సమాధానం తెస్తుంది. కాబట్టి ఆ జ్ఞానముతో నిండుకొని దేంతో నిండుకోవాలా? ఏ జ్ఞానం ఇది? దైవ జ్ఞానం. ఇటువంటి జ్ఞానంతో నిండుకొని మేలు పొందుడి కొరకాయ దేవుడు మనకు సహాయము ప్రార్థన చేసుకుంటాం. ఈ దిన పరిచయ కొరకాయ ఒక చదువు ప్రార్థన చేయండి. తర్వాత మా అత్తయ్య గారి కొరకు దీవెన వాళ్ళ అమ్మగారు ఉదయకాలము మరి 8:30 ప్రాంతంలో ప్రభు మహిమలోకి వెళ్ళారు. బర్రెల కొరకాయ అంత చక్కగా జరిగినట్లుగా కుటుంబం ఆదరణ కొరకాయ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. చేయండి, చిన్నగా చేయండి. పాట సంఖ్య 233, పాత పుస్తకాలు 231. 231. జై జై యేసు రాజా, జై జై రాజాదిరాజా నీకే జై జై రాజాదిరాజా నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాదిరాజా నీకే జై జై రాజాదిరాజా నీకే జై జై. పాపకూపములో బడి ఉన్నా, పాపకూపములో బడి ఉన్నా, నన్ను జూచి చేయి జాచి, నన్ను జూచి చేయి జాచి, చక్కగదరికి చేర్చితివి, చక్కగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాదిరాజా నీకే జై జై రాజాదిరాజా ఏ జై జై. సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పావనుడగున ప్రభు యేసు, పావనుడగున ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాదిరాజా
నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై నీతిహీనుడ నైనా నాకు నీతిహీనుడ నాకు నీతి రక్షణ వస్త్రములను నీతి రక్షణ వస్త్రములను ప్రీతితో నొసగిన నీతి రాజా ప్రీతితో నొసగిన నీతి రాజా జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై మంటి పురుగు నైనా నన్ను మంటి పురుగు నైనా నన్ను మంటి నుండి మెంత చేర్చిన మంటి నుండి మెంత చేర్చిన మహాప్రభుండ నీకే జై జై మహాప్రభుండ నీకే జై 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 యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా కే జై జై పాపశాపగ్రస్తుడనైయుండా పాపశాపగ్రస్తుడనైయుండా నన్ను కూడా నీ స్వకీయా నన్ను కూడా నీ స్వకీయ సంపాద్యముగా చేసితివి సంపాద్యముగా చేసితివి జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా నన్ను కూడా నీ సొత్తైనా పరిశుద్ధ జనములు చేర్చితివి పరిశుద్ధ జనములు చేర్చితివి జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా జై జై రాజాధిరాజా నీకే జై జై తల్లి అయినా మరచిన మరచును తల్లి అయినా మరచిన మరచును నేను నిన్ను మరువననినా నేను నిన్ను మరువననినా నమ్మకమైన నా ప్రభువా నమ్మకమైన నా ప్రభువా జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై జై అధిక స్తోత్రారుడవైనా అధిక స్తోత్రారుడవైనా ఆది అంతము లేని దేవా ఆది అంతము లేని దేవా యుగాయుగములకు నీకే జై జై యుగాయుగములకు నీకే జై 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 యేసు రాజా
జై జై రాజాదిరాజా నీకే జై జై రాజాదిరాజా నీకే జై జై. పాట సంఖ్య 214, పాత పుస్తకాలు 212, 214, 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతి నిచ్చెను పాపాలోక బంధమందు దాసత్వమందుండా పాపాలోక బంధమందు దాసత్వమందుండా నిరక్త శక్తి చే ప్రభు విమోచించితివి నిరక్త శక్తి చే ప్రభు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతి నిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతి ఎను పాపభార మోచెనెను దుఃఖము పొందితి పాపభార మోచెనెను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతి నిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతి నిచ్చెను హృదయాంధకారముచెనెను దారి తొలగితి హృదయాంధకారముచెనెను దారి తొలగితి ప్రభువే జ్యోతి ఆయను సత్యమార్గము చూపే ప్రభువే జ్యోతి ఆయను సత్యమార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతి ను మహారక్షణనిచ్చియు మనశాంతి నిచ్చెను పెంటాకుప నుండి నన్ను లేవానెత్తితివి పెంటాకుప
నుండి నన్ను లేవానెత్తితివి. దరిద్రుడానైనా నన్ను రాజుగా చేసితివి. దరిద్రుడానైనా నన్ను రాజుగా చేసితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. మహారక్షణ నిచ్చియు మనశాంతి నిచ్చెను. మహారక్షణ నిచ్చియు మనశాంతి నిచ్చెను. పాట సంఖ్య 179, పాత పుస్తకాలు 177, 179, 177. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహత్యుండవు పరిశుద్ధుడవు, మహత్యుండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో. సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది, సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది. సర్వలోకము నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా. అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు. శత్రువులను అణచునట్టి విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరము ప్రభు నిన్ను ఎదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు, నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు. కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా. దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము కొనియాడెదము.
క్షమించెదవు మానవుల పాపములెల్లా, క్షమించెదవు మానవుల పాపములెల్లా. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను ద్వేషించెడి న్యాయవంతుడా, పాపములను ద్వేషించెడి న్యాయవంతుడా. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహత్యుండవు పరిశుద్ధుడవు, మహత్యుండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 16వ అధ్యాయము 35వ వచనం. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 348వ పేజీ, క్షమించండి, పాత నిబంధనలో 348వ పేజీ. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నేడు తగిన సన్నిధి ఇచ్చారు, పాటల ద్వారా నిన్ను కీర్తించాం. మరి ప్రార్థన ద్వారా కూడా నీ ప్రజలైన వారిని నీ సన్నిధిలో దిన పరిచర్య కొరకై ప్రార్థిస్తూ వచ్చారు. దాన్ని బట్టి మీకు వందనం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా మా కనులను మీరు తెరవజేస్తురండి. నీ సహాయం అనుగ్రహిస్తురండి. ప్రాముఖ్యంగా మరి దేవుని కుమారి వారితో పాటు ఉన్నటువంటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ఆదరిస్తురండి, దుఃఖం నుంచి విడిపిస్తురండి. మరి అత్తయ్య గారు భూస్థాపన కార్యక్రమం కొరకు కూడా వాతావరణం అది సకాలంగా సక్రమంగా చక్కగా ఉండు కొరకై సహాయపడుతారండి. వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వారికి కూడా తగిన కృపను విస్తరింపజేస్తారండి, సహాయపడుతారండి. క్షేమంగా ఇంటికి చేరుడు సహాయపడుతారండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 35వ వచనం. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట మనం ధ్యానిస్తాం. మమ్మును చేర్చుకొనుము. మనము లేదా మనలను చేర్చుకున్నట్టు కొరకై మన దగ్గర ఏమి అర్హతలు ఉన్నాయి? చేర్చుకోవాలంటే కనుక మనము మన ఇంటిలో ఎవరికైనా స్థానం ఇవ్వాలంటే కనుక ఎవరిని చేర్చుకుంటాం? ఎవరిని పడితే వారిని చేర్చుకుంటామా? చేర్చుకోమా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 సంగతులు చూస్తాము. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో
వారిని బర్జిల్లయి కుమారులు అబ్షాలోము ఎదుటి నుండి దావీదు పారిపోయినప్పుడు వారికి లేదా దావీదుకి బర్జిల్లయి కుమారులు ఏం చేశారు? సహాయం చేశారు. ఇప్పుడు ఈ సహాయం చేసిన కారణాన్ని బట్టి దావీదు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు, ఏమని? అయ్యా, నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో ఎవరిని చేర్చుకోవాలా? బర్జిల్లయి కుమారుల్ని. ఏంటి కారణం? చేర్చుకోవడానికి కారణం ఏంటి? వారికి లేదా దావీదుకి వారు ఏం చేశారు? సహాయం చేశారు. ఇప్పుడు ప్రేమ. అంతేకాదు, మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద ఏం చేస్తూ ఉన్నాడు? భోజనం చేస్తూ ఉన్నాడు. మెఫీబోషెతు రాజు కుమారులు ఒకడైనట్టుగా ఏం చేస్తూ ఉన్నాడు? రాజు సన్నిధిని ఉంటా ఉన్నాడు. ఇప్పుడు మెఫీబోషెతును చేర్చుకోవడానికి కారణం ఏంటి? మెఫీబోషెతును దావీదు బల్ల యొద్ద భోజనం, బర్జిల్లయి కుమారులు ఎవరి బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నారు? దావీదు బల్ల దగ్గర, రాజు బల్ల దగ్గర, సొలొమోను బల్ల దగ్గర. దావీదు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు, అయ్యా, నీ అన్నయ్య అయినటువంటి అబ్షాలోము దగ్గర నుంచి నేను పారిపోయినప్పుడు లేదా నేను తరవబడినప్పుడు బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు, భోజనం తెచ్చారు, తర్వాత పరుపులు తెచ్చారు, ఇంకా ఏయో సమస్తము వారికి సహాయపడుతూ వచ్చారు. కాబట్టి ఆ మేలుకు ప్రత్యుపకారంగా నీ బల్ల దగ్గర వారు ఏం చేయాలా? చేర్చాలా. ఇప్పుడు మెఫీబోషెతు ఎవరి బల్ల దగ్గర ఉన్నాడు? దావీదు బల్ల దగ్గర ఉన్నాడు. మెఫీబోషెతును దావీదు చేర్చుకోవడానికి కారణం ఏంటి? కారణం? యోనాతాను దావీదుకి ఏం చేశాడు? సహాయం చేస్తూ వచ్చాడు. సౌలు దావీదు మీదకు దండెత్తినప్పుడు లేకపోతే చంపదామని ప్రయత్నించినప్పుడు దావీదు సౌలు చేతిలో పడకుండా దావీదును ఏం చేశాడు? ఆయన తప్పిస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు యోనాతానును చేర్చుకోవడం, యోనాతాను కుమారుడిని మెఫీబోషెతును చేర్చుకోవడము సులువ కష్టమా కదా. ఇప్పుడు వారిని చేర్చుకోవడానికి ఒక కారణం ఉంది. బర్జిల్లయి కుమారులను చేర్చుకోవడానికి ఒక కారణం ఉంది. మెఫీబోషెతును చేర్చుకోవడానికి ఒక కారణం ఉంది. మరి నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఏ కారణం ఉంది చెప్పండి? ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. ఈ సన్నిధిలోనికి నీవు నేను చేర్చబడాలంటే పోనీ దేవునికి ఏమన్నా సహాయం చేసామా? మనం కీడు చేసిన వాళ్ళం కానీ సహాయం చేసిన వాళ్ళం కాదు. చేసామా సహాయం? ఇప్పుడు బర్జిల్లయి కుమారులు సొలొమోను బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడంటే దావీదుకు సహాయపడుతూ వచ్చారు. కాబట్టి ఏమేమి గొడవేమిలే, చేర్చుకున్నారు. ఇప్పుడు మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద భోజనం చేస్తూ ఉన్నాడు. 2 కాళ్ళు కుంటివే, కానీ రాజకుమారులు ఒకనేటిగా పెంచబడతా ఉన్నాడు. రాజు బల్ల యొద్ద భోజనం చేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా కారణం అంటే యోనాతాను దావీదుకి ఏం చేశాడు? సహాయం చేశాడు. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఇప్పుడు మన మరణాలు చేర్చుకోవడానికి మనం దేవునికి ఏం వరగబెట్టామని? అయితే మనల్ని ఏం చేశాడు దేవుడు? చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ చేర్చుకున్న కారణాన్ని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి చేర్చుకున్న కారణం బట్టి ఏం చేయాలా? ఆరాధించాల. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, మరి మనల్ని చేర్చుకోవడం అంటే సులువైన పనా, కష్టమైన పనా, మంచి పనా, ఇబ్బంది అయిన పనా? ఇబ్బందే. ఎందుకంటే మనం మేలు చేయం కదా. ఒక ఆయన అన్నాడు, ఆయన ఇంట్లోకి రానివ్వకరా, వాడు ఏం చేస్తాడు? తిన్నింటి వాసాలు ఎక్కెడతాడు. చేర్చుకుంటాడు ఎవడైనా? చేర్చుకోడా? చేర్చుకోవాలంటే ఎన్నో అర్హతలు ఉండాలా. సామాన్యమైన వారిని ఇంట్లో ఏం చేయరు? చేర్చుకోరు. బయటే నుంచో, అక్కడ నుంచో. అయితే దేవుడు మనల్ని ఎక్కడికి రానిచ్చాడు? పరిశుద్ధ మందిరంలోనికి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. చేర్చుకోలేకపోతే మనం రాగలమా? రాగలమా? రాలేం. మనం లోపలికి వచ్చినామంటే ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. ఒకవేళ చేర్చుకోవడానికి నీ దగ్గర నా దగ్గర ఏ అర్హత లేదు. చేర్చుకోవడానికి తప్పక అర్హత ఉండాలి. అర్హత లేకపోతే ఏం చేయరు? చేర్చుకోరు. అర్థమవుతుందా? ఒక ఉద్యోగంలో చేర్చుకోవాలా, ఏం కావాలి? దానికి ఏం కావాలా? అర్హత కావాలా? వాడు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఏం చేయాలా? కావాలి. ఒక పనిలో చేర్చుకోవాలా, ఏం కావాలా?
పనిలో చేర్చుకోలేం కావాలా? పని వచ్చి ఉండాలా. పని లేకపోతే చేర్చుకుంటావా? ఒకవేళ తెలియక చేర్చుకున్నా కానీ ఎలవా నీకు కావాడు చెప్పు, నీకు కావాలా, నీకు వచ్చి పని అంటావు. 2 రోజు పిలవ. ప్రతిదానికి ఏముండాలా? నీకు డ్రైవర్గా పెట్టుకున్నావు, ఏం రావాలి? వాడికి ఏ అర్హత ఉండాలా? డ్రైవింగ్ రావాలి కదా. మరి దేవుని సన్నిధిలో చేర్చుకోవడానికి ఏ అర్హత ఉందో చెప్పు. ఒకవేళ చెప్పు, నన్ను ఏ అర్హతను బట్టి దేవుని సన్నిధిలోకి రానిచ్చాడని చెప్పగలవా? మీరు చెప్తారేమో, నేను మటుకు చెప్పలేను. ఏ అర్హత నాకైతే అర్హత లే. అయితే దేవుడు ఏమిచ్చాడు? ఆయన పని, ఆయన యాజకత్వం, ఆయన మాట. దీనికి ఎంతైనా రుణస్థులమే. మామూలుగా చిన్న ఉద్యోగం కావాలంటే ఏం కావాలా? మంచి డిగ్రీ ఉండాలా, లేకపోతే చేర్చుకోరు. మంచి డిగ్రీ ఉండాలా. ప్రభునందు ప్రేమంటి వారులారా, దేవా మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు చేర్చుకున్నావు. నిన్ను చేర్చుకోవడానికి ఏ డిగ్రీ ఉంది? ఏమీ లేదు. కానీ ఎక్కడికి రానిచ్చాడు? ప్రభునందు ప్రేమంటి వారులారా, కొన్ని స్థలాలకు మనం వెళ్ళలేం. ఎంతో విలువైనటువంటి సంగతులు ఉంటేనే కానీ కొన్ని స్థలాలకు మనం ఏం చేయలేము. పదే చెప్తా ఉన్నాను. ఈ లోకంలో ఘనమైనటువంటి స్థానాలకు మనం ఏం చేయలేము. కోరిక ఉంది, వెళ్ళగలమా? నాకు అమెరికా వెళ్ళాలని కోరిక, వెళ్ళగలనా? వెళ్ళనా? ఎక్కడ వెళ్తాను? అక్కడ ఎవడో తెలిసిన వాడు లేడు, మాకు అక్కడ వీసా రాదు, తర్వాత అన్ని డబ్బులు కూడా లేవు. అమెరికా కంటే శ్రేష్టమైన స్థలం ఏది? దేవుని మందిరం. దేవుని మందిరములో నన్ను ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. దీనిని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఎదుగుతా ఉన్నావా? కొన్ని సంగతులు లేదా కొన్ని విషయాల్లో చేర్చబడాలంటే ఏముండాలా? నువ్వు ఎదగట్లా. ఇప్పుడు అందరూ డ్వాక్రాల్లో ఉన్నారా? ఉన్నారా లేదు? డ్వాక్రాల్లో 10 మందిని ఎవరు పడతారు చేర్చేసుకుంటారా? ఇప్పుడు కడద్దంటావా ఏంటి? ఆ 3వ తారీఖు వచ్చేసరికి ఏం కట్టాలా? కట్టదా? ఇప్పుడు కట్టకపోతే ఎవరు కట్టాలా? ఆ మీద 90 రేసి కట్టాలా. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తావు నువ్వు? నీ గ్రూప్లో చేరాలంటే చెప్పాలి. నువ్వు చేర్చుకోవని. చేర్చుకోవా? నన్ను చేర్చుకుంటావు నువ్వు? పాస్టర్ గారికి జీతం ఉండదు, ఏముండదు, ఎప్పుడు డబ్బులు ఎత్తాడో సత్తాడో తెలియదు అని ఏం చేస్తావు? వద్దులేండి, ఫుల్ అయిపోయింది, ఖాళీ అయితే చెప్తానని అంటావు. అంటావా? ఒక ఆయన ఇల్లు అద్దెకి ఇవ్వమని పెట్టాడు. ఎక్కడ? నిడదోల్లో. అద్దె అంతా అని అడిగారు. 12,000 అన్నాడు. మంచిదే, అంత బాగుంది ఇల్లు, 12,000 ఇవ్వచ్చు అన్నాడు. అయితే సరే అండి, ఓకే అండి అన్నాడు. ఓకేనంటే ఆడు ఏమన్నాడు తెలుసా? నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఇస్తానన్నాడు. ఏం ఉద్యోగం ఉండాలంట? గవర్నమెంట్. ఎందుకు? అని నెల జీతం వస్తే ఆ డబ్బులు అడిగి పడేస్తారని. ఉద్యోగస్తుడికి తప్ప వ్యాపారస్తుడికి ఏం చేయాలంట? ఆ ఇంట్లో చేరాలంటే ఏం కావాలా? దేవుని సన్నిధిలో చేరాలంటే ఏం కావాలి నీకు చెప్పండి. పోనీ నీకున్న క్వాలిఫికేషన్ చెప్పు. సమయానికి వస్తున్నావా? మరి రానిచ్చాడు దేవుడు. చెప్పిన మీటింగ్లో వస్తున్నావా? ఎక్కడ చెప్తుమే? నేను చెప్తుమే ఏంటి? మీరు అందరు రండి, మానద్దు, బ్రదర్స్ కూడా రావాలి ప్రార్థనా కూడికి, నేను చెప్తుమే, మీరు రారు. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? రానివ్వట్లేదా? మరి ఆయన కృప అంత గొప్పది. అర్థమవుతున్నావా? 4 రోజులు నీ పనిలోకి రాలేదనుకో, ఎవడైనా పెట్టుకున్నవాడు 5 రోజుల నుంచి ఏం చేస్తావు? వద్దు, నువ్వు రావద్దు. ఎందుకు? మరి నిన్ను దేవుడు ఆయన లోపలికి రాణిస్తున్నాడంటే సామాన్యమైన సంగతి ఏం కాదు. నిన్ను చేర్చుకుంటున్నాడంటే సామాన్యమైన సంగతి ఏది? ఆదివారం వస్తారు, మళ్ళీ ఆదివారం కనబడతారు. ఈ లోపల ఎన్ని మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎన్ని సువార్తలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని కుడుకులు ఏం పెద్ద ఎరగదీసేసే పని ఏమి ఉండదు. ఇంటి దగ్గర ఉంటుందా? ఏముండదు. కాలక్షేపంగా ఆ యూట్యూబో, ఆ టీవీయో, లేకపోతే పిచ్చపాటో తప్ప బాగా అబ్బో అసలు నాకు బోలంత పని ఉందన్నవాడు ఎవలేడు ఇక్కడ. కానీ ఏం చేయరు? రారు. కానీ మరలా
ఆదివారం బైబిల్ పెట్టుకొచ్చేస్తుంటే ఏం చేస్తున్నాడు ఆయన? చేర్చుకున్నాడు లేదా? మరి ఈ సంగతి నువ్వు గమనించాలా. సామాన్యమైన సంగతి ఏం కాదు ఇది. నిన్ను ఆయన భరిస్తూ ఉన్నాడంటే అది చాలా గొప్ప సంగతి. అదుతుందా? ఒక ఆయన అన్నాడు ఒరే, ఒకరోజు ఇసుకుపోయావు, 25 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాను? భరిస్తున్నాను అన్నాడు. ఏ సంవత్సరం నుంచి అంట? 25 సంవత్సరాల నుంచి. ఎవరిని? భార్యని. అదవుతుందా? జ్ఞాపకం పెట్టుకోనండి. మా దేవా మమ్మను చేర్చుకున్నాం. నన్ను చేర్చుకున్నాడు ఆయన. ఏ అర్హత లేదు నాకైతే, ఏ అర్హత లేదు. నన్ను ఏం చేశాడు ఆయన? వాస్తవంగా చెప్పగలను, అసలు ఆయన పనికి నేను పనికి రాను. నేను పనికి రాను. ఆయన మాట నన్ను వాటి చెప్పడానికి నేనేం చేయను? పనికి రాను. ఎందుకంటే నా బ్రతుకు అట్లాంటిది. అయితే దేవుడు నన్ను ఏం చేశాడు? చేర్చు. నేను వద్దన్నాను దేవుని ఒక పర్యాయం. ఈ దేవుడు మనకు కాదులే అన్నాను. కానీ నా అక్కరలో, నా బాధలో ఆయన ఏమన్నాడు? దా చేర్చుకున్నాడు. వదిలిపెట్టలా. అందుకే మనం దేవుని ఆరాధించాలా. నన్ను చేర్చుకోవడము ఎంత గొప్ప సంగతి. ఆయన సన్నిధికి నిన్ను రానివ్వడము ఎంత గొప్ప సంగతి. ఎవరైనా విలువైన వాళ్ళు వస్తుంటే రోడ్లు అమ్మటనే వెళ్ళవట్లేదు. ఎక్కడి నుంచి వెళ్ళవట్లేదు? ఆ రోడ్డు అమ్మటనే రోడ్లన్నీ బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, పలానా ఆయన వస్తూ ఉన్నాడు, వెళ్ళేంతవరకు మాకు లేదు దారి. అయితే దేవుడు నేనేం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. ఒక 4 సంగతులు క్లుప్తంగా చూసి ముగిస్తాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తుకి ఏమి చేస్తున్నావు? మిమ్మను గెద్దరెక్కల మీద మోసి. ఎలా చేర్చుకున్నాడంటే ఆయన? గెద్దరెక్కలు. ఎగుతా ఉన్నావా? ఎందుకో తెలుసా? దానితో పోల్చాడు. దానికంటే పైకి ఎగిరేది ఏది ఉంటుందా? గ్రద్ద కంటే పైకి ఎగిరేది ఏది ఉంటుందా? పక్షి ఉంటుందా? ఉండదా? ఉండదు. గెద్దరెక్కల మీద ఏం చేశాడంట? అంతేకాదు, అది ఎంత ఒడిగా పట్టగలదంటే, దానికి పిల్లలకు నేర్పిడి కొరకే పైకి పోయి ఏం చేస్తుందంట? ఇలా తిరగబడద్దంట. ఒకసారి అన్నీ ఏం చేస్తుంటాయి? కింద పడతాయి. కానీ పండేస్తుందా? గెద్దరెక్కల మీద ఏం చేశాడంటే ఆయన? మోసుకొచ్చాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీ జీవితంలో ఆయన దగ్గర నువ్వు ఉంటే ఎవరు ఏం చేయలేరు, నేను తాకలేరు. నిన్ను చేర్చుకునుట అంత గొప్ప సంగతి. నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ప్రభా, నన్ను చేర్చుకున్నట్టంటే సామాన్యమైన సంగతి. నువ్వు ఆలోచించుకోవాలా, అసలు నా బ్రతికి ఎట్లాంటిది, నన్ను దేవుడు చేర్చుకోవడం ఏంటి? ఎగుతా ఉన్నావు. లోకంలో ఆలోచించుకుంటున్నారు. ఒక ఆయన వచ్చాడు మా దగ్గరికి. దేవరపల్లిలో ఒక ఆయన వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాడు. పెళ్లి కార్డు ఇస్తే మా అమ్మ అంది, ఎరా వాళ్ళు అడిగారా మీరు అడిగారా అంది. అంటే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు అడిగారు, మేము వాళ్ళకి తగం, డబ్బులో తగం, ఆస్తిలో తగం, అంతస్తులో తగం, తర్వాత చదువులో తగం. వాళ్ళు బాగా ఉన్నతమైనటువంటి వాళ్ళు. అయితే మరి ఎందుకు ఆ పిల్లని ఏం చేశారు? వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ పెళ్లి కార్డు తగొచ్చాడు. అప్పుడు వీళ్ళ స్థాయి వాళ్ళ స్థాయి కుదరలే. అంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, పెళ్లి కూతురు బాగా ఉన్నది, పెళ్లి కొడుకు నామ మాత్రం. అయితే ఎరా వాళ్ళు అడిగారు మీరు అడిగారా? వాళ్ళు అడిగారు. మేము వాళ్ళని అడుగుతానికి మేమేం చేయము, సగం వాళ్ళే అడిగారు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనం ఆయనకు తగ్గుతామా? మనం ఏ విషయంలో ఆయనతో మనము తోగగలం? మనం లేకపోతే నేనెంత సామర్థ్యంగా ఉన్నవాడిని బట్టి కాబట్టి లోపలికి రానిచ్చాడంటే ఏ విషయంలో? నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతకంటే ఏది ఒక్కల ప్రభువా నన్ను చేర్చుకుని ఎలాగూ గెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టు నేను ఏం చేసి నువ్వు చేర్చుకున్నావు. ఆయన చేర్చుకోకపోతే నా జీవితం నీ జీవితం ఏంటో? ప్రభువా నన్ను చేర్చుకున్నావు,
బైబిల్లో కొంతమంది వ్యక్తులు వారిని చేర్చుకున్నారు. వారి మేలుని బట్టి, వారి ఉపకారాన్ని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, వారి మంచితనాన్ని బట్టి. నువ్వు నన్ను చేర్చుకుంటా, మంచితనం లేదు, సామర్థ్యం లేదు. అడుగుతా ఉన్నావా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనకు ఏమీ లేదు. అయితే దేవుడు తన అపారమైన కృపను నీ మీద కుమ్మరించి నన్ను ఎక్కడ చేర్చుకున్నాడు? ఆయన మందిరంలో గెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టు నన్ను ఏం చేశాడు? ఆయన మోసుకుని చేర్చుకున్నాడు. ఇది మొదటిది. రెండో చూడండి, రెండవది నిర్గమాకాండం 6:7 వచ్చిన. నిర్గమాకాండం 6:7 వచ్చిన. నేను మిమ్మల్ని ప్రజలుగా చేర్చుకుని ప్రభునందు ప్రేమంటే ఎవరు చేర్చుకుంటున్నారు? ఎవరు? మళ్ళీ నా మాట స్పష్టంగా చదవండి. మిమ్మును నాకు ప్రజలుగా ఎవరు చేర్చుకుంటున్నారు? నువ్వు వెళ్తున్నావా, ఆయన చేర్చుకుంటున్నాడా? మిమ్మును నాకు, అదే ప్రభునందు ప్రేమ. ఇంకా మనకంటే గొప్ప జనాంగం లేరా? మనకంటే ఆధిక్యత కలిగిన వారు లేరా? మనకంటే జ్ఞానవంతులు లేరా? మనకంటే బలము గలవారు లేరా? మనకంటే ఐశ్వర్యవంతులు లేరా? ఉన్నారా లేరా? కానీ అంటాడు ఆయన, నేను మిమ్మల్ని ఏం చేశాను? చేర్చుకున్నాను. తనకు ప్రజలుగా నిన్ను ఏం చేశాడు ఆయన? ప్రభువా, నన్ను చేర్చుకునుట ఎంత గొప్ప సంగతి. కాబట్టి దేవుని ఏం చేయాలి? ప్రభువా, నన్ను చేర్చుకున్నావు నీ ఇంట్లో, నన్ను చేర్చుకున్నావు నీ ఇంట్లో. కాబట్టి ఈ మాటను నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుని ఆరాధించడానికి ఇవే హేతువులు. మొదటిది ఏంటి? గ్రద్ద రెక్కల మీద మనల్ని ఏం చేశాడు ఆయన? రెండవది ఏంటి? ఆయనే మనల్ని చేర్చుకున్నాడు తనకు ప్రజగా ఉండు కొరకు కదా. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నాడు ఆ మాట? ఎవరు చెప్తా ఉన్నారు ఆ మాట? దావీదు చెప్తా ఉన్నాడు ఆయన కాపరని. కానీ ఇక్కడ అంటాడు, నేనే మిమ్మల్ని ఏం చేశాను నా ప్రజలుగా. అది ఏది గొప్ప చెప్పండి? ఏది గొప్పది? రెండిట్లో ఏది గొప్పది? రెండిట్లో ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు, ఇది గొప్పదా? ముఖ్యమంత్రి గారు పలానా వ్యక్తి నాకు తెలుసు, ఇది గొప్పదా? చెప్పాలి, ఏది గొప్పది? ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు, ఇది గొప్ప. మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఇన్ని పాటలు పడుతున్నాం, అర్థమవుతుందా? మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఇన్ని సంగతులు. ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు, ఇది గొప్పదా? ముఖ్యమంత్రి గారే వచ్చి పలానా వ్యక్తి నాకు తెలుసు, అది గొప్పదా? అది గొప్పది. ఇప్పుడు ఏది గొప్పది? యెహోవా నా కాపరి, అది గొప్పది కాదు. నేనే వారిని ప్రజలుగా అది గొప్పది. నిన్ను ఆయనకు ప్రజగా చేసుకున్నాడు. ఈ గొప్ప సంగతిని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఎంతకంటే గొప్పది ఏముంది చెప్పండి? నిన్ను ఆయన తనకు ప్రజగా చేసుకుంటున్నాడు, ఏం ఉపయోగంలే. అయినప్పటికీ చేర్చుకున్న కారణాన్ని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభునందు ప్రేమ, ఇంత గొప్ప సంగతులు ఉన్నాయి నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి. బిగ్గరగా స్పష్టంగా దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి కదా. ఎంత చక్కగా ఉన్నాయి. ప్రభువా, నువ్వు నన్ను చేర్చుకున్నట్టు ఎంత గొప్ప సంగతి. ఏ మంచి లేని నన్ను చేర్చుకున్నాను, నీకు వందనాలని చెప్పలేవా? ప్రభువా, నన్ను గెద్ద రెక్కల మీద మోసుకొచ్చినావు, ఎవరిని తాకకుండా కదా. ఆయన 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 ఎవరినైనా తాకనిస్తాడు? ఆయన పాపమందు పట్టబడిన స్త్రీ మధ్యలో నిలబడింది. అందరి చేతులు ఏమున్నాయి? తాకనిచ్చాడు? ఏదైనా తాకనిచ్చాడు? తాకనివ్వలేదా? నీకు తెలుసా అక్కడ ఏమున్నాయి? గెద్ద రెక్కలు ఉన్నాయి. దేవాది దేవుడు ఉన్నాడు, ఒక్క రాయి బళ్ళ అంతే పడదు. మన పక్షంగా ఎవరున్నారు? మనల్ని చేర్చుకున్నవారు ఎవరు? ఆయన అనుమతిస్తేనే కానీ, లేకపోతే నేను ఉంటాము భూమి మీద ఈ టైంకి. అడుగుతాం. ఇది మూడోది చూస్తాను చూడండి. మూడవది నిర్గమాకాండము, క్షమించండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ
నీ ఇంట చేర్చుకొనుము. ఎవరు చెప్తుంది ఈ మాట? ఎవరు చెప్తా ఉన్నారు? రాహాబు తల్లితో చెప్తా ఉన్నారు. ఎవరు ఎవరు వేగులు వారు. రాహాబు తల్లితో ఏం చెప్తా ఉన్నారు? అమ్మా నీ ఇంట్లో చేర్చుకో. ఇప్పుడు చేర్చుకోవడం అందరూ ఏమైపోయారు? అంతే. మనల్ని చేర్చి ఏమిచ్చాడు ఆయన? రక్షణ. లేకపోతే ఎరుకో యొక్క పాపంలో మనమేమైపోవాలా? నశించిపోవాలా? నశించిపోవద్దా? నశించిపోవాలా? ఎరుకో యొక్క పాపములో మనల్ని నశింపజేయకుండా ఒక ఇంటిలో, దేవుని ఇంట్లో చేర్చాడు. నీ ఇంట్లో చేర్చుకో అందరని. ఒక్కడు కూడా ఏం చేయలేదు? నశించిపోవాలా? ఎన్ని ఉన్నాయో ప్రభునందు ప్రేమంటి. అయితే కొన్ని అర్హతను బట్టి ఉన్నాయి. ఇప్పుడు నోహు నీతిమంతుడు, రక్షణ వాడిలో చేరినాడు. అదేంటి ఆయనకు? ఎంతోమంది ఉన్నారు ఆ కాలంలో, కానీ నోహు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నోహు దాంట్లో చేర్చుకున్నాడు. ఒక అర్థం ఉంది. నన్ను చేర్చుకున్నా అంటేనే అది ఘనత. నన్ను చేర్చుకుంటూ ఉంటేనే అది గొప్ప. లోకంలో ఆయన అడిగాడు, మేము వాళ్ళకి తగం. వాళ్ళే మమ్మల్ని అడిగాడు, మేము వాళ్ళకి తగం. అన్ని దేంట్లోనూ తగం మేము. కాకపోతే అడిగితే వాళ్ళ స్థాయిని బట్టి మేము చేసాం, చేసుకుంటాం. నేను తగం అసలు. ఆయన ఎక్కడ? మన భూమి ఆకాశం సృష్టించిన దేవాది దేవుడు ఎక్కడ? ఎన్నిక లేని మానవుడు ఎక్కడ? అందుకని నువ్వు నరపుత్రుని దర్శించుడు వాడు ఎపాటి వాడు? అసలు ఏంలే. కానీ నన్ను ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. మరి ఎంత గొప్ప సంగతి ఇది! ఎంత గొప్ప సంగతి! నిన్ను ఆయన చేర్చుకున్నాడు, ఆయన రక్షణ ఇచ్చినాడు. చేర్చుకుని ఎరుక యొక్క పాపంలో నశించిపోవాలా? నశించిపోనేవాళ్ళ. ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఎవరిని రక్షించబడ్డామా? ఆయన రక్షణ అనే వస్త్రం నీకు నాకు ఇచ్చాడా? ఆయన ఎంట చేసి. కాబట్టి ఆరాధించి, దేవుణ్ణి ఆరాధించి. ఇంకోటి చూసి మనం ప్రభుని ఆరాధిస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 49వ కీర్తన క్లుప్తంగా చెప్తా ఉన్నా. కీర్తన గ్రంథం 49వ కీర్తన 15వ వచనం చదవండి. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును ఎందుకు చేర్చుకున్నాడు? నిన్ను ఎందుకు చేర్చుకున్నాడు? ఇంట్లోకి నీ దగ్గర నుంచి ఏదైనా ఆశించా? ఇంట్లోకి ఎందుకు చేర్చుకుంటున్నాడు? ఇప్పుడు కూతురు అత్తగారు వస్తుంది, ఎందుకు చేర్చుకుంటావు? ఎందుకు అని పెడతావు? రేపు పొద్దున అత్తగారు వాళ్ళ ఇంటికాడ కూతురు నెల చూస్తుంది, బాగా చూస్తుందని కదా. దాంట్లో ఎంతో కొంత ఏముంటుంది? స్వార్థం ఉంటుందా లేదా? అత్తగారు రాగానే కూతురు అత్తగారు రాగానే ఏం చేస్తావు? వాళ్ళు వేస్తావు, మర్యాదలు చేస్తావు, ఉంటే కోడి కూర వండుతావు, నీ సామర్థ్యాన్ని బట్టి ఏదైనా పెడతావు. ఏంటి కారణం అంటే రానున్న దినాల్లో కూతురు ఏం చేయాలి? అక్కడ నివసించాలి. ఎంతో కొంత మంచిగా ఉంటుంది కదా, మంచిదే. ఇప్పుడు నిన్ను చేర్చుకోవడానికి దేని కొరకు? మనం ఆయనకి ఏమైనా కలిసి వస్తూ ఉన్నామా? లేదా ఆయనకి ఏమైనా మన నుంచి స్వార్థం ఆశిస్తూ ఉన్నాడా? అగాపే ప్రేమ అది. ఎందుకో తెలుసా? పాతాళ భావంలో నుండి నేనేం చేయడానికి? నేను చేర్చుకోవడం దేని కొరకు? ఆయనకి లాభం కొరక, నీకు లాభం కొరక? చెప్పాలా? ఆయన నేను చేర్చుకునే కొరకు, చేర్చుకుని నీకు లాభం కొరక, ఆయన లాభం కొరక? ప్రభునందు ప్రేమంటి వాళ్ళారా, జ్ఞాపకం పెట్టుకోవాలా. మానవుడు ఎవరు చేర్చుకున్న లాభం కొరకే. మొన్న ఈ సాఫ్ట్వేర్ జాబ్కు సంబంధించినటువంటి ఒక కార్టూన్ వచ్చింది. కార్టూన్ వస్తే ఆయన ఏం చేశాడంటే, నెలంతా సంపాదించిన తర్వాత ఎంత డబ్బు వచ్చింది. ఎవరికి వచ్చింది డబ్బు? ఓనర్కి వచ్చింది. ఎంత ఒక మనకు 10 లక్షలు అనుకుందాం. ఎంత డబ్బు ఎవరికి వచ్చింది? ఓనర్కి వచ్చింది 10 లక్షలు. ఆ 10 లక్షల్లో ఆయన ఏం చేశాడంటే 6 లక్షలు ఆయన తీసుకుని 4 లక్షలు హెచ్ఆర్కి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? హెచ్ఆర్ కదా. ఈ 4 లక్షల్లో ఈ హెచ్ఆర్ 2 లక్షలు ఉంచుకుని ఈ స్టాఫ్కి అందరికి ఎంత ఇచ్చాడు? కొంచెం ఇచ్చాడు. అర్థమవుతుందా?
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టాఫ్ అంతా అనుకుంటున్నారు కష్టపడేది మనమను, సంపాదించేది వాళ్ళు. ఇప్పుడు చేర్చుకున్నట్లో వాళ్ళకేముంది, కానీ ఈయన దగ్గర లాభం ఉందా? ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? మిమ్మల్ని పాతాళ బెలములను విమోచించుట కొరకు నేను ఇప్పుడు ఏం చేశాను, చేర్చుకున్నాను. ఆ బెలముల నుండి తప్పించబడకపోతే యుగాలు ఏంటి మనకు? నరకమే, ఏడ్పే, పండ్లు కొరుగుటే, రోదనే. అయితే పాతాళ బెలముల నుండి తప్పించుట కొరకు నేను ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఏమిస్తాం? ఏమి ఇవ్వలేం. ఉదయకాల సమయంలో ఇవన్నీ తలపోసుకుంటూ ప్రభువును ఆరాధించుడి కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నేను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చినారు. స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు నన్ను చేర్చుకున్న నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఏ మంచి లేనివాడు నన్ను మీరు చేర్చుకునేట గొప్ప సంగతి. ఒకవేళ నేను మీకు ఏ రకంగానూ ఉపయోగపడను ప్రభా, నన్ను చేర్చుకుని పాతాళ బెలముల నుండి నా ప్రాణం విమోచించిన నీ ప్రేమ అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభా, నన్ను మీరు పిలిచిన దాన్ని బట్టి మీకు వందనములు. నా జీవితంలో ప్రభా, మీరు నన్ను చేర్చుకొనకపోతే నా అక్కరలో, నా భయంకరమైనటువంటి సంగతులలో భయపడకు నేను దేవుడినైనా వాగ్దానం ఇచ్చి నన్ను ఆదరించకపోతే నా జీవితం ఏమైపోను. ప్రభా, నువ్వు చేసిన మీరు తలపోసుకొని నేను ఆరాధిస్తూ ఉన్నాను. గెద్ద రెక్కల మీద మోసినట్టుగా నన్ను మోసిన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, నువ్వంతా అయినా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వం బట్టి మరొకసారి నేను ఆరాధిస్తూ ఉన్నాను. మా మధ్య నుంచి శిరక్తాలు బట్టి మీ కొందరములు యోగ్యమైన రీతిలో ధనలో చేయటానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసి మేము తలపోసుకుంటూ మధ్యాహ్న కాల సమయంలో నా స్తుతి ఆరాధన నా కొరకు చనిపోయి పాతిపట్టుబడి తిరిగి లేచి మన రాణి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇంకెవరైతే ప్రభుని ఆరాధించలేకపోయినారో వారందరి కొరకై ఒక పల్లవి పాడుకుంటాం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము, ఎంత అద్భుత దానము అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము, ఎంత అద్భుత దానము అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. మన పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 23 నుంచి 31 వరకు. నేను మీకు అప్పగించిన దాని ప్రభువును పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పెంపట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడ ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడి ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధి అగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షాధికుడికి తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. హెస్కేలు గ్రంథము
44 అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 44 అధ్యాయము 28 వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. 44:28. వారికి స్వాస్యమేదనగా నేనే వారికి స్వాస్యం, ఇశ్రాయేలీయుల్లో వారికి ఎంత మాత్రమును స్వాస్యం ఇవ్వబడదు, నేనే వారి స్వాస్యం. ఇది భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలు 726వ పేజీ. వారికి స్వాస్యమేదనగా నేనే వారి స్వాస్యము, ఇశ్రాయేలీయుల్లో వారికి ఎంత మాత్రమును స్వాస్యం ఇవ్వబడదు, నేనే వారి స్వాస్యం. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు. ఇంతవరకు నీ సహాయకరమైనటువంటి రెక్కలు మా మీద ఉంచిన దాన్ని బట్టి మీ వందనములు. సహాయపడ్డారు, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నీ ప్రజలను ఇంటికి వచ్చారు, కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు. మీకు వందనం. శరక్తాలు ఎక్కించక పూర్వము ప్రభా మరి నీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి యోగ్యమైన దాన్ని చేయటానికి గాను మీరు మాకు సహాయపడుతారమ్మని నా జ్ఞానం ఆలోచన తీసివేసి రక్త పోషణ మీద ఉంచి నీ యొక్క ప్రజల కొరకైనా వాడుకుంటారమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 44 అధ్యాయం 8 వచనం. వారికి స్వాస్యమైదనగా నేనే వారికి ప్రభునందు ప్రేమింటి వారులారా, మనము ఏది స్వాస్యం అనుకుంటా ఉన్నాం? మనం ఏది స్వాస్యం అంటే ఏంటి? నాది, మనది, లేదా మనది, నాది. కాబట్టి ఈ స్వాస్యం అనే దానిని కనుక మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులలో లేవీయుల కొరకైనటువంటి మాటలు మనము చూడగలం. ఎందుకంటే దేవుడే వారికి స్వాస్యంగా ఉన్నాడు. ఈ మాటను ఒకవేళ మనము అన్వయించుకుంటే కనుక మనము కూడా దేవుని స్వాస్యంగా సంపాదించుకున్నట్టు కొరకై ఏం చేయాలా? ప్రయాసపడాలి. ఇందాక ఒక కథ చెప్పాను కదా, రాజుగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏం సంపాదించాడు? స్వాస్యము రాజునే సంపాదించుకున్నాడు. ఇప్పుడు రాజే ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత రాజ్యం అంతా ఎవరిది? ఆయనది. నా జీవితంలో మనము ఏమి సంపాదించాలా? మనము ఆయనను స్వాస్యంగా చేసుకునుట. చూడండి, ఇంకా ఈ సంగతిలోనికి మనం రాలా. ఒకవేళ చూడగలిగితే మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుదుము రండని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో. ఇప్పుడు చూడండి, ఇలా ప్రయాస ఎలా ఉంది? గాలి వలె ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ అనుకున్నారు, ఒకానొక పట్టణానికి వెళ్తాం, అక్కడ 1 సంవత్సరం ఉంటాం, వ్యాపారం చేస్తాం, లాభము సంపాదిస్తాం. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. కానీ దేవుడు అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఆయన అన్నాడు కదా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడ ఆహారము నీ కొరకు సిద్ధపరచు. ఇప్పుడు దేవుడు అన్నాడు, వెరివాడా, ఈ రాత్రి ఇప్పుడు ఏ స్వాస్యం ఉంది? ఏ స్వాస్యం కొరకు పాటుపడ్డారు? ఇది పనికొచ్చే స్వాస్యం, పనికిరాని స్వాస్యమా? పనికిరాదు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మనం అందరం ఏ స్వాస్యం కోసం ఎగబడతా ఉన్నాం? పనికిరాందే. పనికొచ్చే దాని కొరకు కొద్ది సమయం కూడా నువ్వేం చేయట్లే. పనికిరాని దాని కొరకు గంటలు, పనికిరాని దాని కొరకు గంటలు ఇచ్చిస్తా ఉన్నా. ఎదుగుతా ఉన్నావా? మొన్న ఒక వీడియో చూస్తూ ఉంటే ఆయన ఒక సెట్టింగ్స్ చెప్తా ఉన్నాడు. ఆ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తే మనం సెల్ ఎంత వాడామో తెలుస్తుందంట. అది మొన్నటిదాకా తెలియదు నాకు. ఆయన చెప్పాడు కదా, సరే నేను కూడా జాగ్రత్తగా విని నేను కూడా సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్
తీస్తే ఆ ఆప్షన్ తీస్తే కొడితే 4 గంటల 15 నిమిషాలు కొట్టింది. ఎన్ని గంటలు? 4 గంటల 15. అదని చెప్పేస్తుంది. యూట్యూబ్ ఎంతసేపు చూసాము, ఫోన్ ఎంతసేపు మాట్లాడాము, అదర్స్ ఎంత మాట్లాడాము, వాట్సాప్ ఎంతసేపు చూసాము, అదంతా ఏం చేస్తుంది? అన్నీ చూపించేస్తుంది బాణం గుర్తులేసి. 4 గంటల 15 నిమిషాలు వాడేసేది. ఇవాళ ఎన్ని గంటలు? 4 నిమిషాలు చేసి ఉండ ప్రార్థన. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు కదా. ఏం చెప్పాలా? నిజం చెప్పాలా. 4 నిమిషాలు చేసి పట్టుకొని ప్రార్థన. 4 గంటల 15 నిమిషాలు ఏం వాడాను? నాదే, ఎవరి గురించి చెప్పట్లేదు నేను, నాదే. ఆ సెట్టింగ్లోకి వెళ్ళి చూస్తే 4 గంటల 15 నిమిషాలు. అయితే సంగతి ఏంటంటే, మనము ఏదో ఒక మనల్ని మనం సముదాయించుకోవడానికి చూస్తాం కదా. తప్పు చేసినా కానీ ఏం చేస్తాం? మనదే పై చేయాలనుకుంటాం. వాళ్ళ ఏం వారం? శుక్రవారం అయితే ఫోన్ కాన్ఫరెన్స్ నా దాంట్లో పెట్టారు. ఫోన్ కాన్ఫరెన్స్ ఎవరి దాంట్లో పెట్టారు? నేను ఎక్కువసేపు చూడలేదులే, ఫోన్ కాన్ఫరెన్స్ ఎక్కువసేపు ఉంది. ఇంచుమించు ప్రార్థనా సమయం ఎంత ఉంటుంది? 2 గంటలు ఉంటుంది. ఉండదా? 2 గంటలు ఈజీగా ఉంటుంది. 2 గంటలు దాటే ఉంటుంది. 4 గంటలలో 2 గంటలు మందే దేవుడు. ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం. అసలు రోజు చూస్తే 4 గంటలు 10 గంటలు ఉంటుంది. చదువుతా ఉన్నావా? స్వాస్యము దేవుడు అంటా ఉన్నాడు, నేనే వారికి. అందుకే అప్పొస్తలుడు ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. ఇప్పుడు ఈయన స్వాస్యం ఏంటి చెప్పండి? ఈయన స్వాస్యం ఏంటి? ఆయన దేనిని సంపాదించుకోవడానికి పోకలాడుతూ ఉన్నాడు. ఒక పట్టణంలోకి వెళ్ళి, నేడైన రేపైన ఒక పట్టణంకి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం రండి చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇప్పుడు ఈ స్వాస్యం అంతా ఏమైపోయింది చెప్పండి? ఇది మంచిదా కాదా? కాదు. నువ్వు ఆయనను సంపాదించుకోవడానికి చూడు. ఎవరిని సంపాదించుకోవడానికి చూస్తావు? నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడానికి చూడు. ఆ స్వాస్యము నీ జీవితంలో ఉంటే, ఏ స్వాస్యం ఇది? ఆయనను సంపాదించుకునే స్వాస్యం. ఆయనను సంపాదించుకున్నావు అనుకో, నీకు యుగయుగాలు సంతోషమే. ప్రభునందు ప్రేమంటి వారులారా, దావీదు దేవుణ్ణి సంపాదించుకున్నాడు. దేవుణ్ణి ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. రాజ్యము సంపాదించుకోలేదు దావీదు. సంపాదించుకున్నాడా? లే. పోనీ వారసుల్ని రాజ్య సింహాసనం మీద కూర్చోవాలని తలంచలేదు దావీదు. తలంచాడా? సౌలు తలంచాడు. అయితే ఆయన స్వాస్యం ఏంటి? ఆయన స్వాస్యం ఏంటి చెప్పాలి అమ్మా? ఆయన స్వాస్యం ఏంటి? దావీదు స్వాస్యం ఏంటి? దేవుడే. ఏంటి స్వాస్యం? పేరు. ఆయన నా హృదయానుసారుడు. అది స్వాస్యం. దావీదుకి ఏంటది స్వాస్యం? ఆయన నా హృదయానుసారుడు. మనకేంటి స్వాస్యం? ఆయన డబ్బానుసారుడు, ఆయన గొప్పానుసారుడు. మన స్వాస్యాలు. ఆయన కోపానుసారుడు. ఏం సంపాదించాడు? కోపం వస్తే నేను మనిషిని కాదు. కోపం ఎవడరామని నిన్ను? కోపం పడొద్దని చెప్పినాడు దేవుడు. ఇంట్లో కోపపడాలి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇంట్లో కోపపడాలి ఎంతమంది ఉన్నారు? కోపము పాపాన్ని తెస్తుంది. కోపడకండి. దేవుని బట్టి భార్యలతో కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. అదవుతుందా? ఎవరి గురించి అంటే మనం కొట్టమని కాదు, వారంతా శాంతంగా ఉన్నారని. ఏం చేస్తూ ఉన్నారు? స్వాస్యము కొరకై ఈ లోకంలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మనకు స్వాస్యాలు పిల్లలు కాదు, మనకు స్వాస్యం డబ్బు కాదు, మనకు స్వాస్యం గొప్ప కాదు, మనకు స్వాస్యం పైన ఉండడం కాదు. కొంతమంది దీనికోసమే జీవితం అంతా వ్యర్థం చేసేస్తూ ఉన్నారు. దేవుడిస్తే మంచిదే, నీకు డబ్బు ఇచ్చాడు దేవుడు, మంచి. దాన్ని బట్టి కూడా దేవుడు మహింపడు. దాన్ని మహింపరిస్తే ఏమి లాభలే. నీకు బిడ్డలను ఇచ్చాడు మంచిదే, ఆ బిడ్డలను దేవునికి ఉపయోగించి మంచిదే. కానీ నాకు 4 కొడుకులు ఉన్నారు, నా మీదకి అడుగుతారని అంటే చాలామంది ఎట్లా ఉన్నారు. నీకు దేవుడు ఇచ్చాడు మంచిదే,
నీకు 4 కొడుకులను ఇచ్చాడు మంచిదే, 4 కూతురు ఇచ్చాడు మంచిదే. యోబు గారికి ఇచ్చాడు 4 కూతుళ్ళు. ఎంతమంది? 3 కూతుళ్ళు. యోబు గారికి ఉన్నారు పిల్లలు. కానీ తద్వారా ఎవరికి మహిమ? ఆయన స్వాస్థ్యం ఏంటో ఎరగాలి నువ్వు. ఆ స్వాస్థ్యం కొరకై ఒకడు మంచి ముత్యం వెలుగుతున్న వర్తకు, పరలోక రాజ్యము ఒక మంచి ముత్యం వెలుగుతున్న వర్తకుని పోలే. ఇప్పుడు ఆ మంచి ముత్యాన్ని కనుగొన్న తర్వాత ఏం చేశాడు? ఆయన కలిగినంతయు ఇచ్చేశాడు. ఏం సంపాదించాడు? ఆ పరలోక రాజ్యం. ఆ ముత్యం దేనికి సాదృశ్యం? ఇప్పుడు ఆయన స్వాస్థ్యం ఏంటి? అప్పుడు ఆ స్వాస్థ్యము యుగయుగాలు ఉండేదా, మధ్యలో ఆగిపోయేదా? చెప్పాల. యుగయుగాలు ఉండే మధ్యలో ఆగిపోయేదా? అంతే, యుగయుగాలు మధ్యలో ఆగిపోదు. డబ్బు కోసం పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, మధ్యలో ఏమవుద్ది? ఆగిపోద్ది. పట్టుకెళ్తావా? ఒక దైవసేవుడు ఒక సంగతి చెప్పాడు. వాళ్ళ ఊళ్ళో ఒక సావుకారు ఉన్నాడంట. ఇంకా నిత్యం అదే పని అంటే ఆయనకి. ఏ పని? సంపాదన. ఎంత సంపాదించాడో ఆయనకి తెలియదంట. ఎంత సంపాదించాడో ఆయనకి. సరే, కాలం ఎంత అయిపోయింది, అవసరం దశ వచ్చేసాడు. పిల్లలను కేకేసాడంట. అయ్యా, ఎంత సంపాదించాను నేను, ఎంత సంపాదించాను, ఇదిగో పలానా నువ్వు తీసుకో, పలానా నువ్వు తీసుకో అని చెప్పి అన్ని పనిచేశాడంట. అన్ని పనిచేసి చచ్చిపోయాడంట. ఏం చేశాడు? చచ్చిపోయి పెట్టుకున్నాడంట. అందరికీ అన్ని ఇచ్చేసాక మనకేం లేకపోతే ఒక 50,000 కట్ట సంకలో పెట్టుకున్నాడంట. ఎక్కడ పెట్టుకున్నాడు? ఒక 50,000 కట్ట సంకలో పెట్టుకున్నాడంట. సంకలో పెట్టుకుంటే చచ్చిపోయాడు. అంతా ఇచ్చాడు, బాగానే ఏడుస్తారు. సరే, బాగానే ఏడ్చారు. కింద లోపల ఇస్తారు, బయట తెచ్చేస్తారా? బయట తెచ్చేస్తుంటే కొడుకులకు మోసుకొస్తుంటే ఆ సంకలో బతుకున్నంత పట్టుకున్నాడు, చచ్చిపోయినంత పట్టుకుంటాడా? పట్టుకోలే, లూజ్ అయిపోయింది. 50,000 కట్ట కింద అడిందంట. ఒరే, అన్ని పంచాయతీ పంచలేదు రేడు చూసావా వీడు అని చెప్పి ఆ 50,000 కట్ట లాలెట్టుకుని ఆయన కట్టారు. స్వాస్థ్యము ఉపయోగంలే. నీకు దేవుడు ఏదైనా ఇచ్చాడనుకో, డబ్బు ఇచ్చాడనుకో, ఉద్యోగం ఇచ్చాడనుకో, కుటుంబం ఇచ్చాడనుకో, లేకపోతే ఇంకేదైనా ఇచ్చాడనుకో, మంచిదే. కానీ దాన్ని బట్టి దేవునికి మహిమ. అది నీ స్వాస్థ్యము కాదు. అది నీ స్వాస్థ్యము, కుటుంబము నీ స్వాస్థ్యము కాదు. నీ స్వాస్థ్యం ఎవరు? దేవుడే. నీ కుటుంబం ఇచ్చాడు దేవుడు, మంచిదే. దాన్ని బట్టి దేవుడిని మహిమపరచు. నీకు బిడ్డలు ఇచ్చాడు, మంచిదే. దాన్ని బట్టి దేవుడిని మహిమపరచు. నీకు డబ్బు ఇచ్చాడు, మంచిదే. దాన్ని బట్టి దేవుడు మహిమపరచు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, మంచిదే. దాన్ని బట్టి దేవుడు మహిమపరచు. కానీ నీ స్వాస్థ్యం ఎవరై ఉండాలా? ఉద్యోగం అయ్యేవాడు. కొంతమంది ఉద్యోగం వస్తే ఇంకెక్కడ కనపడ్డాడు? ఎక్కడ కనపడ్డావు? దేవుని మందిరంలో. కానీ దేవుని మందిరం కోసం ఉద్యోగాలు మానేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరం కొరకు ఉద్యోగం. ఒక ఆయన అన్నాడు, సేవకిని ఉద్యోగానికి ఏం చేయట్లేదు, కుదరట్లా. అందుకని ఏది మానేస్తాడు? సేవ, ఉద్యోగం. అలాంటిలో కూడా ఉన్నారు. ఆ స్వాస్థ్యానికి గొప్ప బహుమానం ఉంటుంది అక్కడ. మనకేది ప్రాముఖ్యం? అసలు ఆ ఉద్యోగం వస్తే ఇంక జీవితాంతం దానికే సాకిరి. దేవుడు లేడు, ఎవరు లేడు. ఇంకా ఉద్యోగం వద్దని కాదు, ఉద్యోగం కూడా దేవునికి ఎలా ఉండాలా? నీ స్వాస్థ్యం మీద ఉద్యోగం కాదు. ఎందుకంటే ఉద్యోగము నేను నిత్యరాజ్యానికి, నేను ఈ లోకంలో ఘనతగా ఉంచడానికి ఉద్యోగం సరిపోద్ది అంతే. నువ్వు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉద్యోగం సరిపోద్ది అంతే. నీకు అక్కర లేకుండా నీకు ఉద్యోగం సరిపోద్ది అంతే. కానీ అది పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళదు. నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తు, చావైతే లాభం. ఏది తీసుకెళ్తుంది? ఆ బ్రతుకుడంతా ఎవరి కొరకు? ఆయన స్వాస్థ్యం అంతా ఏంటి? క్రీస్తు కొరకే. ఏం సంపాదించుకుంటున్నాడు కదా. మనం ఏం సంపాదిస్తాం చెప్పండి? ఏమీ సంపాదించలేకపోతా ఉన్నాం. విచారకరమైన సంగతి ఏంటంటే, మనము కాని దాని కొరకు ఏం చేస్తూ ఉన్నాం? ప్రాకులాడుతూ ఉన్నాం. కాని దాని కొరకు నీవు నేను ఏం చేయకూడదు? ప్రాకులాడు. ఏమి స్వాస్థ్యం? దేవుడు అంటా ఉన్నాడు, నేనే వారి. ఇప్పుడు మన స్వాస్థ్యం ఏంటి చెప్పాను కదా. మనకి ఎన్ని స్వాస్థ్యం? ఆయన తప్ప మనకు అన్నీ. అందుకే ఆయన అన్నాడు, నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను లేదు. ఎక్కడ ఉంటుంది స్థలం? ఎన్ని ఉంటే లోపల. మన స్వాస్థ్యాలు వేరు, మన స్వాస్థ్యాలు వేరు.
మనం మంచి బిల్డింగ్ కట్టుకోవడంలో తప్పేమి కాదు. అదే స్వాస్యము అవ్వకూడదు. అది తప్పు. బిల్డింగ్ కట్టుకోవాలన్న కోరిక మంచిదే, కానీ అదే జీవితము, కొంతమంది అదే జీవితం అయిపోయింది. ఎంత నష్టం. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలా, తప్పు కాదు, కానీ అదే జీవితం అయిపోయింది. దేవుడేడు ఇంకెంతసేపు దాని కొరకు ప్రోకలాడటమే తప్ప దేవుడేడి? ప్రభునందు ప్రేమింటి వారులారా, దేవుణ్ణి వెంబడించు. మేము వ్యాపారం చేసేవాళ్ళం, కానీ మీటింగ్ అడ్డొత్తే చేసేవాళ్ళం కాదు. నేనే, అర్థమవుతుందా? మీటింగ్ అడ్డొత్తే చేసేవాడిని కాదు. నిజమే, దేవుడు కూడా అలా ఉంచాడు నన్ను. దేవుడు కూడా అలా ఉంచాడు. మా ఊళ్ళో బోలని జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. జీడిపప్పు ఫ్యాక్టరీ ఎలా కట్టాలో నాకు తెలుసు, ఎలాగ అమ్మాలో నాకు తెలుసు, ఎలా చేయించాలో నాకు తెలుసు. కానీ నేను అనుకుని తెలుసా, ఇప్పుడు జీడిపప్పు ఫ్యాక్టరీ పెట్టామనుకో, మరి దేవుడి పనికి ఇది ఆటంకం అయిపోద్ది కదా, దేవుడి సేవకి వెళ్తే ఇది బంధకం అయిపోద్ది కదా. పప్పు వ్యాపారం చేసుకుంటున్నాం, ఇవాళ మానేస్తే రేపు అడగడం మనల్ని ఎవరో. ప్రభునందు ప్రేమించి వారులారా, ఏమీ తక్కువ కాలేదు, అన్నీ ఎక్కువగా ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? స్వాస్యం ఎవరు? దేవుడే. నువ్వు ఉద్యోగం చేసుకోవద్దని చెప్పాం, నువ్వు వ్యాపారం చేసుకోవద్దని చెప్పాం, నువ్వు ఇల్లు కట్టుకోవద్దని చెప్పాం, నువ్వు కుటుంబంతో ఉండొద్దని చెప్పాం, అన్నీ ఉండు. కానీ స్వాస్యం ఎవరు? ఎవరు అలా ఉన్నారు చెప్పండి. ఒక ఆయన, ఎవరు ఆయన స్వాస్యం అంతా ఆయన ఎవరు చెప్పండి? యోబు. ఇంకా ఆయన స్వాస్యం ఎవరు చెప్పండి? చెప్పు ఎవరు? హానోకు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుపోయాడు. ఆయన స్వాస్యం ఎవరు? కుటుంబం ఉంది ఆయనకి. 300 సంవత్సరాలు ఉన్నాడు, 300 సంవత్సరాలు బతికాడు ఆయన. 300 సంవత్సరాల్లో భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాడు. కానీ స్వాస్యం ఎవరు? దేవుడే. మనకు స్వాస్యం ఎవరు? పిల్లలే. ఏది ఉపయోగం? ఏం ఉపయోగం ఉండదు. నువ్వు పాడైపోతావు, అని పాడు చేస్తావు. నువ్వు పాడైపోతావు, అని పాడు చేస్తావు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఒక ఆయన అన్నాడు, మన ఆయన నాకు ఇల్లు మందిరం తప్ప ఇంకోటి మాకు తెలియదు. ఇల్లు మందిరం అంతే. క్షమించండి, ఇల్లు మందిరం స్కూల్ ఉంటే స్కూల్లో ఉండాలా, లేదా ఇంట్లో ఉండాలా, లేదా ఎక్కడ ఉండాలా? ఇంకో స్థలం లేదు అసలు. ప్రభునందు ప్రేమింటి వారులారా, స్వాస్యం కొరకే ప్రాకులాడు. ఇక్కడ నీ పిల్లల్ని తెచ్చావనుకో, ఒక దిన నువ్వు ఉండవు, నువ్వు ఎల్లప్పుడు ఉంటావా? ఎల్లప్పుడు ఉండవు. నేను మా పిల్లకి అది చెప్తాను. మా నాన్న ఉన్నాడా? మా నాన్న మధ్య వదిలిపెట్టేలా నన్ను, మమ్మల్ని. మేమంతే, ఎప్పుడో ఎవరికి తెలుసు. కానీ ఎవరంటారు కూడా, కొండల తట్టు నాకు కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎవరి వల్ల సహాయం వస్తుంది? యెహోవా వలనే. తండ్రి వలన రాదు, తల్లి వలన రాదు. ఏదో భూమి మీద నువ్వు చేయగలని చేస్తావు తప్ప అంతకుమించి ఏం చేయగలవా? అంతకుమించి చేయలేవా? చేయలేవు. కానీ ఆయన సహాయము నీ జీవితంలో స్వాస్యము ఏంటంటే, ఈ స్వాస్యం కొరకే ప్రాకులాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని, ఆయన స్వాస్యం ఎవరు? ఆయన స్వాస్యం ఎవరు? నీ జీవితంలో ఆయనను సంపాదించుకో. ఈ లోకంలో ఏం సంపాదించుకోకపోయినా పర్వాలేదు, అది నీకు నష్టమేమి కాదు. నీకు దేవుడు భోజనానికి, వస్త్రానికి ఏమి తక్కువ చేయడు. ఆయనను సంపాదించుకో. ఆయనను విడిచిపెట్టేసి ఇంక ఏది సంపాదించుకున్నా కూడా రాదు. దేవుడు మాకు కూడా ఈ పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. అందుకనే దేని వెనకాల ఏం చేయట్లేదు? పడట్లా. నష్టమే అది, పడట్లా. మీకు వాక్యం మీకే కదా, నాకు కూడా రేపొద్దున ఈ మాట నేను చేయలేకపోతే. అందుకనే దేని వెనకాల ఏం చేయట్లే? స్వాస్యము. ఇది నిలబడేది, ఇది నిశ్చితంలో మనకు బహుమానం తెచ్చేది. నేనే వారి మన స్వాస్యం ఏంటి చెప్పు? ఈ దినమైన ఆయనను స్వాస్యంగా చేసుకో ప్రభా. అందుకన్నాడు, ఆకాశం నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకం అనేది ఏదియు
ఆకాశము నీవు తప్ప నాకు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు, నువ్వు చెప్తావు మాట, లోకమందు అన్ని తప్ప నాకు ఎవరున్నారు అని చెప్తావు. ఏంటి ఉపయోగం? ఆ స్వాస్యాన్ని సంపాదించుకో. ఆయనే యెహోవా వారి స్వాస్యం. నీ స్వాస్యం ఎవరు? దేవుడే. ఆయన సంపాదించుకో. ఆయన సంపాదించుకుంటే యుగయుగాలు సంతోషమే. ఆయనను సంపాదించుకుంటే యుగయుగాలు ఆయనతో పాటు ఉంటావు. అక్కడ ఏడుపు లేదు, అక్కడ బాధలు. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని దుఃఖాలు ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది. ఉంటుందా ఉండదా? రాత్రి అంతా నిద్ర లేదు, అది కూడా కష్టమే. ఎదుగుతా ఉన్నావా? అక్కడ ఏముండవు, అక్కడ ఏముండవు. మంచి యాసంకాలంలో కరెంటు పోయిందనుకో ఏముంటుంది? అంత బాధే. ఏసీ ఉంది లోపల, కానీ ఏం లేదు, కరెంట్ లేదు. ఏడు ఉపయోగం? స్వాస్యము. కాబట్టి ఆ స్వాస్యాన్ని సంపాదించుకోవడం ఏం చేయాలా? నేనే వారి స్వాస్యము. మన స్వాస్యం ఎవరు? దేవుడు. అలా స్వాస్యం సంపాదించుకుని ముందుకు సాగి బలలో చేయవేటి వరకు దేవుడు మనకు సహాయము చేయను. పాట సంఖ్య 167, పాత పుస్తకం 165. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ కృప నింగినంటేను, నీ కృప నింగినంటేను, వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు ఉన్నాయి, గమనిస్తురండి. ప్రకటనల కొరకే ప్రార్థిస్తురండి. ప్రకటించిన రీతిగా పాల్పొందు పొందుతూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీరు అందరూ ప్రార్థించిన రీతిగా మా అత్తయ్య గారు ఉదయకాలము ఆరోగ్యం కొరకు ప్రార్థించారు. అయితే ఉదయకాలము మరి 8:30 సమయంలో ప్రభు పిలుపునందుకుని పరలోకానికి చేరారు. రేపు భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. రేపు ఎన్ని గంటలకు అనేది మీకు తెలియపరుస్తాం. ఇంకా చుట్టాలు బంధువులు అందరూ రావాలి. రేపు మరి భూస్థాపన కార్యక్రమం ఉంటుంది. బుధవారము శుక్రవారం యథావిధిగా వారి కార్యక్రమాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే కనుక మరి మీకు చెప్తాము. ఆ రీతిగా ప్రార్థిస్తురండి. ఆదివారం యథావిధిగా ఆరాధన కొరకై చేరి వస్తాం. వాస్తవంగా 4వ తారీఖు బుధవారము, 6వ తారీఖు శుక్రవారము మనము సహోదరుల కూడిక ప్రార్థన కూడిక కలిగి ఉంటాము. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కనుక మళ్ళీ మీకు తెలియపరుస్తాం. లేకపోతే 3వ తారీఖు సహోదరుల కూడిక, 6వ తారీఖు సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ఒకవేళ ఏదైనా ఈలోపు ఏదైనా మనకు ఏదైనా కూడికలు ఉంటే కనుక ఆ మార్పును మీకు తెలియజేస్తాం. ఆదివారము యథావిధిగా ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకై చేరి వస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం నుంచి మేడ తగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. నీ ప్రజలు నీ ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు. ప్రభా మరి నీ శరక్తలు ఏకీభించారు. దాన్ని బట్టి మీకు వందనములు. తమ హృదయకాలం దశమ భాగంలో స్వేచ్ఛాన్ని సమర్పించారు. స్తుతిస్తూ ఉన్నాం. వారి కొరకు వారు ఉంచుకున్న భాగములు 30 60 100 ఫలింపులకు తీసుకురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ ప్రజలు వచ్చారు, నీ క్షేమంతో వారి ఇంటికి నడిపిస్తారండి. వారి ప్రతి అక్కర తీరుస్తారండి.
వారికి కావాల్సిన క్షేమము దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎవరు అనారోగ్యం వారు ముట్టండి, స్వస్థపరుస్తారండి. ప్రాముఖ్యంగా నీ దాసురాలు నీ పిలుపునందుకు ఉదయకాలం నీ దగ్గరికి వచ్చారు. రేపు భూస్థాపనలో సహాయపడి ఆ కుటుంబస్తులందరినీ కూడా ఆదరిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వాళ్ళని పాల్దర పెట్టుకుంటాం. 4 కుమార్తెలు 2 కుమారులు, వారి కుటుంబాలు అందరినీ మీరు ఆదరించి ధైర్యపరుస్తారమ్మని. మరి భూస్థాపన కార్యక్రమం కూడా చక్కగా మర్యాదగా క్రమంగా నీకు మహిమకరంగా జరుగుతూ సహాయపడుతారమ్మని. వాళ్ళందరినీ పాల్దర పెట్టుకుని నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తపోషణ తెచ్చుకుంటూ వచ్చిన వాళ్ళని దీవిస్తారమ్మని. మా ప్రభు మా రక్షణ యేసునామమున ప్రార్థించడి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ శోమరాని పరిచయకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్. వరకు సహాయపడెను తానప్పగించుకొనే మనకై, మనలా నడిపేను సుఖముగాను, తనదు సత్యము నేర్పించి కను పాపగాచే తనదు సత్యమునే పెంచి కను పాపగాచే. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు.